అందరికీ నమస్కారం. భారతదేశ చరిత్ర అరబ్బుల దండయాత్రల విషయంలో భారతదేశ చరిత్ర ఏ విధంగా వక్రీకరణలకు గురైంది, అసలైన చరిత్ర ఏంటనే దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం, వీడియోలు చేసుకుంటున్నాం. ఇందులో భాగంగా ఇంతకుముందు వీడియోలో మనం మహమ్మద్ ప్రవక్త పుట్టడం దగ్గర నుంచి ఎక్కడ పుట్టాడు, ఏ వంశంలో పుట్టాడు, ఆయన తర్వాత మహమ్మదీయులందరినీ కూడా ఇస్లామీకరణ ఏ విధంగా చేశాడు, అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ఇస్లాం మతంలోకి ఏ విధంగా మార్చాడు, మార్చిన తరువాత కాలంలో అంటే మహమ్మద్ ప్రవక్త తరువాత కాలంలో వచ్చిన ఖలీఫాలు మతవాదంతో మత విస్తరణవాదంతో ఏ విధంగా ఇతర దేశాల మీద పడి వాటిని దోచుకోవడం కానీ వాటిని జయించడం కానీ చేసి అక్కడ ఉన్న అందరినీ కూడా మత మార్పిడులు చేసుకుంటూ ఇస్లామీకరణ చేసుకుంటూ వెళ్ళారు. అలా ఈజిప్ట్లో ఏం చేశారు, రోమ్లో ఏం చేశారు, అలా అన్ని దేశాలని జయించుకుంటూ వాటన్నిటిని కూడా ఇస్లామీకరణ చేసి ఆ దేశాలన్నింటినీ కూడా మొత్తం ఇస్లామిక్ దేశాలుగా మారుస్తూ భారతదేశం మీద దాడి చేసిన మొదటి 3 సార్లు కూడా వరుసగా హ్యాట్రిక్ పరాజయాలు ఏ విధంగా పొందారు అనేది నిన్న ఆ వీడియోలో మనం మాట్లాడుకున్నాం. 637 సంవత్సరాల నుంచి కూడా ప్రయత్నం చేసి ఏ విధంగా దెబ్బతిన్నారు భారతదేశం మీద దాడి చేసి అనే దాని గురించి మనం మాట్లాడుకున్నాం. ఈరోజు మరికొన్ని విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. వీటన్నిటి గురించి మాట్లాడుకునే ముందు హిందువులకి వాళ్ళ ఒరిజినల్ చరిత్ర ఏంటి, భారతదేశ చరిత్ర ఏంటి అనేది చెబుతూ హిందూ జాతిని జాగృతం చేస్తూ తప్పుగా రాయబడిన చరిత్ర ఏదైతే వక్రీకరింపబడిన చరిత్ర ఉందో, ఏదో మొఘల్స్ ఏదో చాలా గొప్పవాళ్ళని అదని ఇదని ఏవో రకరకాలుగా మన పాఠ్యపుస్తకాల్లో రాసుకుంటూ వచ్చారో అది కాదు. ఒరిజినల్ చరిత్ర ఏంటనేది మనం చెప్పుకుంటూ వస్తున్నాం. సో ఈరోజు వీడియో చూసే ముందు అందరూ కూడా ఒకసారి మన ఛానల్ వేదాంత ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇంత మంచి వీడియోలు మీరు హిందువులకి జాగృతం చేసే వీడియోలు మీరు మరీ సబ్స్క్రైబ్ చేయకుండా చూసేస్తే బాగోదు కదా. ఇలాంటి వీడియోలు చేసినందుకన్నా మీరు ఒక చిన్న సబ్స్క్రిప్షన్ ఇవ్వడం అనేది మీ వంతు సహకారం అవుతుంది. కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ వేదాంత ఛానల్. అలాగే బెల్ ఐకాన్ కూడా నొక్కండి. బెల్ ఐకాన్ నొక్కితే మీకు కంటిన్యూస్గా ఈ వీడియోలన్నీ వస్తూ ఉంటాయి. మొత్తం మన చరిత్ర అంతా కూడా ఎలా వక్రీకరింపబడింది అనేది ఒక సిరీస్ లాగా వీడియోలు వస్తూ ఉంటాయి. సో కొత్త వీడియో అప్లోడ్ అయినప్పుడల్లా మీకు అప్డేట్ వస్తూ ఉంటుంది. బెల్ ఐకాన్ నొక్కితే అందువల్ల సబ్స్క్రైబ్ చేయడమే కాకుండా ఇమ్మీడియట్గా బెల్ ఐకాన్ కూడా నొక్కండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సరే, ఇప్పుడు ప్రధాన వీడియోలోకి వెళ్దాం. నిన్న మనం మాట్లాడుకున్నాం, ఇంతకు ముందు వీడియోలో మనం మాట్లాడుకున్నాం సింధు ప్రాంతం మీద ఏ విధంగా దాడి చేసి దెబ్బతిన్నారు, గుజరాత్ ప్రాంతం మీద దాడి చేసి ఏ విధంగా దెబ్బతిన్నారు, అలాగే మహారాష్ట్రలో ఠాణే మీద దాడి చేసి ఏ విధంగా దెబ్బతిన్నారు మాట్లాడుకున్నాం. అక్కడి నుంచి దాదాపు ఒక 30 సంవత్సరాల పాటు అసలు భారతదేశం మీద దాడి చేయడానికి ఏ విధంగా భయపడ్డారు ఆ 3 దెబ్బలకి అనేది మనం మాట్లాడుకున్నాం. తర్వాత ఏం చేశారు, సింధు ప్రాంతం మీద మళ్ళీ దాడికి మొదలుపెట్టారండి. ఈ సింధు సామ్రాజ్యం మీద అంతకుముందు మంఘేరా అనే సైన్యాధిపతి ఆధ్వర్యంలో దాడి చేశారు. దేవల్దుర్గం మీద దాడి చేశారు. దేవల్దుర్గం మీద దాడి చేస్తే దేవల్దుర్గం మీద దుర్గాధిపతి శ్యాముడు అరబ్ సైన్యం మీద విరుచుకుపడి వాళ్ళందరినీ దెబ్బ కొట్టాడు. తర్వాత అక్కడ వచ్చిన సైన్యాధిపతి మంఘేరా అనే అతను కూడా ఈ యుద్ధంలో చనిపోయాడు. దాంతో ఇక పలాయనం చిత్తగించినాయి మా అరబ్ సైన్యాలన్నీ కూడా అరేబియాకి పారిపోయారు. అయితే మన వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే, మొదటి నుంచి కూడా వీళ్ళు చేస్తున్న తప్పు, వీళ్ళని వెనక్కి తరిమి కొట్టారు. కానీ వాళ్ళు ఎక్కడైతే ఇప్పుడున్న ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతంలో వాళ్ళు గెలిచిన ఉన్నాయో వాటిని స్వాధీనం చేసుకోలేదు. అలాగే పర్షియా ప్రాంతంలో ఆ అరబ్బులకి సంబంధించిన రాజ్యాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళు స్వాధీనం చేసుకోకుండా ఊరికి తరిమి కొట్టడం వరకు చేసి వదిలేశారు, మళ్ళీ వెనక్కి వచ్చేసారు. సో అది ఏమైందంటే ఆ అరబ్బులకి ఒక వీక్నెస్ లాగా, మా భారతీయుల వీక్నెస్ లాగా, అంటే వీళ్ళకి విస్తరణవాదం లేదు, సో మన ఏం చేయరు, మనం ఎన్నిసార్లు అయినా దాడి చేయొచ్చు అని చెప్పి మళ్ళీ అవకాశం ఉన్న ప్రతిసారి కూడా దాడి చేసుకుంటూ భారతదేశం మీద దాడి చేసుకుంటూ వచ్చారు. ఈ అరబ్ సేనాని మంఘేరా పరాజయం
ఖలీఫాకి చేరిందంట. ఖలీఫా అంటే నిన్న కూడా మనం చెప్పుకున్నాం. ఖలీఫా అంటే ఆ రాజ్యానికి, అంటే ఈ అరబ్బులందరికీ కూడా మత సంబంధమైన నాయకుడు ఎవరైతే ఉంటారో ఖలీఫా అంటారు. అంటే మన రాజులాగా అనమాట. సో ఆ రాజ్యాలన్నింటినీ కలిపి అతను పేరు ఖలీఫా అంటారు. నిన్న కూడా ఒక ఖలీఫా గురించి ఇద్దరు ఖలీఫా గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ప్రస్తుతం ఇంకొక ఖలీఫా గురించి మాట్లాడుకున్నాం. ఎలాగైనా భారతం మీద విజయం సాధించాలన్న కోరిక ఖలీఫా కలిగి భూమార్గం ద్వారానే బలూచిస్తాన్ని, అంటే మక్రానాన్ని ఆక్రమించాలని పథకం వేసి, బలూచిస్తాన్ నిన్న కూడా మనం మాట్లాడుకుందాం. బలూచిస్తాన్ ఎక్కడ ఉంది? ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో ఉంది. అంటే అక్కడ దాకా కూడా మన హిందూ సామ్రాజ్యం అనేది అక్కడ దాకా ఉంది. సో ఆ మక్రానాన్ని ఆక్రమించాలని పథకం వేసాడంట. ఖలీఫా తరపున ఇరాక్ ప్రాంత పాలకులుగా ఉన్న అబూ పిసా విభేదించాడు. ఇలా విభేదించినా కూడా తర్వాత చాలా ప్రయత్నాలు చేసి 2-3 సార్లు దెబ్బతిన్నాడు. తర్వాత ఏం జరిగింది? ఒక 20 ఏళ్ల పాటు అసలు భారతదేశం వైపు చూడకుండా వదిలేశారు. కానీ 661 నుండి 670 మధ్య కాలంలో అరబ్బులు 6 సార్లు రషీద్ ఇబ్న్ అబ్ర్ అనే వాడి నాయకత్వంలో భారత్ మీద దాడి చేశారు, ఓటమి చేశారు. అంటే ఇతని నాయకత్వంలో చాలా దాడులు చేశారు. 661 నుంచి 670, అంటే దాదాపు 9 సంవత్సరాల పాటు చాలాసార్లు ప్రయత్నం చేశారు, దాడులు చేసే ప్రయత్నం చేశారు, ఓడిపోయారు. ఇలా 20 ఏళ్ల పాటు అరబ్బులు భారత్ మీద నిరంతరం దాడులు చేశారు. వారి సేనాధిపతులు మంఘేరా మరణించాడు, రషీద్ ఇబ్న్ అమ్ర్ అతను కూడా మరణించాడు, వేలాది మంది సైనికులు మరణించారు. భారతీయుల రాజులు అరబ్బులు తరిమి కొట్టేవాళ్ళు, కానీ అరబ్బుల ఆధీనంలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ కానీ ఇరాన్ సరిహద్దు ప్రాంతాలను కానీ మన స్వాధీనం చేసుకోలేదు. ఇది చరిత్రలో జరిగిన ఒక పెద్ద తప్పు. లేదంటే కనుక ఇంకా వేరేగా ఉండేది. మనమే ముందు కనుక అసలు వాళ్ళు ఓడిపోయినప్పుడు వాళ్ళ దేశాలను కనుక మనం ఆక్రమించేసుకుని ఉంటే అసలు ఈ చరిత్ర అంతా ఉండేది, తర్వాత జరిగిన చరిత్ర అంతా ఉండేది కాదు. అప్పుడు పరిస్థితులు ఎలా ఉండేవో అది వేరే విషయం. సో వాళ్ళని అలా వదిలేయటం వల్ల మనం తర్వాత చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. అయితే 20 ఏళ్ల పాటు అరబ్బులు నిరంతరంగా మక్రానాపై దాడులు సాగించారు. మక్రానా అంటే బలూచిస్తాన్. కానీ వీళ్ళు ఏం చేశారంటే దాడులు చేసినప్పుడల్లా ఓడిపోతున్నారు, వెళ్తున్నారు. కానీ ఓడిపోయి వెళ్ళినప్పుడల్లా కూడా ఈ మధ్యలో వచ్చి వెళ్ళే టైంలో అక్కడ చిన్న చిన్న ప్రాంతాల్లో ఉండే వీళ్ళు ఉంటారు కదా, గిరిజనులు ఉంటారు కదా, ఆ గిరిజనులందరినీ కూడా మచ్చిక చేసుకోవడం మొదలెట్టారంట. ఈ యుద్ధంలో వెళ్తున్నారు, పెద్ద రాజు అక్కడ ఉన్న రాజు చేతిలో ఓడిపోతున్నారు, మళ్ళీ వెనక్కి వస్తున్నారు. కానీ ఈ మధ్యలోనే అక్కడ చిన్న చిన్న గిరిజనులు వీళ్ళందరినీ కూడా మచ్చిక చేసుకుని నెమ్మదిగా ఒక్కొక్కరిని ఇస్లాంలోకి మారుస్తూ అట్లా ఇస్లామీకరణ చేసుకుంటూ పోతున్నారంట. గిరిజన సమూహాలు ఒకదాని వెంట ఒకటి ఇస్లాం స్వీకరించాయి. ఖలీఫా జియాద్ పెద్ద సేనతో అల్ బహిల్లీ ఇబ్న్ అల్ హర్రీ అనే సేనాధిపతిని 680వ సంవత్సరంలో మక్రాన్ మీదకి మళ్ళీ దాడికి పంపించాడు. ఇప్పుడు ఏమైంది? గతంలో అంటే వాళ్ళంతా హిందువులుగా ఉండేవాళ్ళు, వాళ్ళందరూ కూడా వీళ్ళని వ్యతిరేకించారు. ఇప్పుడు అందులో కొన్ని సమూహాలన్నీ కూడా, గిరిజన సమూహాలన్నీ కూడా ఇస్లాంలోకి మారిపోయినాయి కదా. ఇప్పుడు వీళ్ళు యుద్ధానికి వస్తుంటే ఈ మారిపోయిన ఇస్లాంలోకి మారిపోయిన వీళ్ళందరూ కూడా ఈ అరబ్బులకి సహాయం చేస్తూ మళ్ళీ మన మీద దండయాత్రకి వీళ్ళు కూడా వచ్చారంట. వీళ్ళంతా అరబ్బులకి సహకరించారు. మక్రాన్ సింధు రాజ్యంలో ఒక మూలగా ఉండి, అంటే మక్రాన్ కారణం ఏంటంటే ఇప్పుడు చాలా చోట్ల జరుగుతుంటాయి. ఇప్పుడు మనకి చూడండి, ఇప్పుడు తెలంగాణ ఉంది, తెలంగాణలో కొన్ని మారుమూల ప్రాంతాలు కొద్దిగా నిర్లక్ష్యానికి గురి అయినాయని చెప్పి అక్కడ చిన్న ఉద్యమంలాగా వచ్చి ఇప్పుడు తెలంగాణ ఉద్యమం వచ్చి తెలంగాణ రాష్ట్రం ఏర్పట్ల. అట్లా రాజులు కొన్ని సార్లు ఏంటంటే పెద్దగా పట్టించుకొని ప్రాంతాల్లో ప్రజలకి కొంత అసహనం ఉంటుంది. అట్లాంటి ప్రాంతం ఇది. ఈ బలూచిస్తాన్ ప్రాంతం అనేది అలాంటి ప్రాంతం అన్నమాట. ఆ సామ్రాజ్యంలో, సింధు సామ్రాజ్యంలో ఎక్కడో ఒక మూలగా ఉన్న ప్రాంతం. పెద్దగా ఎవరు ఈ రాజులు కానీ సైన్యాధిపతులు కానీ ఆ ప్రాంతాన్ని పెద్దగా పట్టించుకోవడం కానీ డెవలప్మెంట్ కానీ చేయకపోవడం లాంటివి ఏవో చేసినట్టున్నారు. అందులో చిన్న చిన్న అసహనాలు వాళ్ళకు ఉన్నట్టున్నాయి. సో అలాంటి వాళ్ళందరూ కూడా ఈ ఇస్లాం వైపుకి మళ్ళీపోయారు. దానివల్ల ఏమైంది? ఈ మక్రాన్ అనేది మొత్తానికి ఈసారి అరబ్బులు స్వాధీనం అయిపోయింది.
ఈ విజయంతో అరబ్బులు సంతృప్తి చెందారు. అయినా కూడా మళ్ళీ 28 ఏళ్ల పాటు భారత్ వైపు కన్నెత్తి చూడలేదు. ఎందుకంటే సింధు ప్రాంతంలోకి వస్తే ఏం జరుగుతుందో తెలుసు, కానీ ఇంకా ఎక్కువ లోపలికి వస్తే కనుక పెద్ద పెద్ద రాజులు ఉన్నారు, వాళ్ళ చేతుల్లో అంతకుముందు దెబ్బలు తినున్నారు కదా. అందుకని మక్రాన్ని మాత్రం స్వాధీనం చేసుకుని ఆ తర్వాత మళ్ళీ 28 ఏళ్ల పాటు భారతదేశం వైపు చూడలేదు. కానీ 695లో ఒక సంఘటన జరిగింది. అంటే ఇప్పుడు సింహళం అంటే ఇప్పుడు మనం సిలోన్ అంటాం కదా, శ్రీలంక. ఇక్కడి నుంచి కొంతమంది అమ్మాయిల్ని అక్కడున్న అరబ్ రాజు గారి కోసం అని చెప్పి బహుమతిగా పంపించారంట. అంటే బహుమతిగా పంపించడం ఏంటో తెలుసు కదా మీకు. అది దానికోసం అని చెప్పి వాళ్ళందరినీ కూడా ఒక షిప్లో, ఒక నౌకలో పంపిస్తే ఏమైంది, దారిలో ఆ నౌకని, ఈ అమ్మాయిలు వీళ్ళందరూ ఉన్న నౌకని సముద్ర దొంగలు తీసుకుని వాళ్ళ స్వాధీనం చేసుకుని వాళ్ళు పట్టుకుపోయారంట. ఇదే అదనని చెప్పి అక్కడ ఉన్న ఖలీఫా కానీ అక్కడ ఉన్న రాజులు ఏం చేశారంటే, ఇక్కడ ఇండియాలో ఉన్న రాజు అతను చేశాడు ఈ పని, ఇది మొత్తం పట్టుకుపోయాడని చెప్పి అల్ హజ్జద్ అనే ఆయన, అంటే ఈ అరబ్ నాయకుడు అల్ హజ్జద్ అనే ఆయన ప్రతీకారం చూస్తున్నాడు. ఈ మహిళలు తీసుకుపోయింది ఎవరయ్యా అంటే ఇక్కడ రాజు. ఈ రాజు పేరేంటంటే రాజా దాహిరే. రాజా దాహిర్ అనే ఆయన ఈ హిందూ రాజు ఈ ఓడని తస్కరించుకుని వెళ్ళిపోయాడని చెప్పి పెద్ద ప్రచారం చేశాడు. దాంతో అక్కడ ఖలీఫాకి కోపం వచ్చి మా కోసం వస్తున్న ఆడపిల్లలు ఉన్న ఈ షిప్ని మీరు పట్టుకుపోతారా అంటే, షిప్తో పాటు అమ్మాయిలు మీరు పట్టుకుపోతారా అని చెప్పి ఇక్కడి నుంచి ఖలీఫా ఏం చేశాడు, మత సంబంధమైన యుద్ధాన్ని ప్రకటించాడంట. ఇదే కావాలి అల్ హజ్జాద్ అనే అతను ఎప్పటి నుంచో కోపం మీద అతను వెళ్ళి ఖలీఫాని రెచ్చగొట్టాడు. ఖలీఫాని రెచ్చగొడితే ఖలీఫా ఏం చేశాడు, ఇంకా జిహాద్కి పిలుపునిచ్చాడంట. జిహాద్కి పిలుపునిచ్చేసరికి మామూలుగా అయితే సొంతంగా మేము ఆ రాజ్యాన్ని ఆక్రమిస్తాం, ఈ రాజ్యాన్ని ఆక్రమిస్తాం అంటే మిగతా అప్పటిదాకా ఉన్న ఇస్లామిక్ వేరే దేశాల్లో ఉన్న ఇస్లామిక్ సైన్యాలు కూడా వీళ్ళకి పెద్ద సహకరించకపోవచ్చు. కానీ జిహాద్ అని ఎప్పుడు పిలుపునిచ్చాడు, జిహాద్ అని పిలుపునిచ్చేసరికి మొత్తం అందరూ కూడా ఇస్లామీకరణ అయిపోయిన దేశాల్లో ఉన్న ఇస్లామిక్ సంబంధించిన సైన్యాలన్నీ కూడా ఈ అల్ హజ్జాద్కి సహకరించాయి. అంటే ఇప్పుడు ఇరాన్లో ఉన్న సైన్యాలు కానీ, ఈజిప్ట్లో ఉన్న సైన్యాలు కానీ వీళ్ళందరూ మా జిహాద్ అని పిలుపునిచ్చేసరికి మా వాళ్ళకి సంబంధించిన మీరు నౌకని మీరు పట్టుకుపోతారా అని అక్కడి నుంచి జిహాద్ ఎప్పుడైతే ఖలీఫా పిలుపునిచ్చాడో ఆ అన్ని దేశాలకు సంబంధించిన ఇస్లామిక్ సైనికులందరూ కూడా ఈ అల్ హజ్జాద్ తోటి కలిసి భారతదేశం మీద దాడి చేశారు. ఎవరి మీద? ఆ దాహిర్ మీద. రాజా దాహిర్ చేసి అయినా సరే ఇంతమంది వచ్చినా సరే అజద్ ఉల్బేదా సేనాధిపతి దాడి పంపాడు. సింధు నరేశుడు రాజా దాహిర్ సేన చేతిలో అరబ్బులు ఘోరంగా పరాజయం పాలారు. ఇంతమంది వచ్చినా సరే ఆ దాహిర్ చేతిలో తీవ్రంగా పరాజయం పాలయ్యారంట. దీంతో కోపగించిన ఖలీఫా ఒమన్లో ఉన్న తమ నావికా దళాన్ని సింధు జలదుర్గం దేవల్పై దాడి చేయడానికి నావికా దళాధిపతి బుదైల్ను పురమాయించాడు. ఈ బుదైల్ అన్న ఇంకొక అతన్ని నువ్వు దేవలదుర్గం మీదకి వెళ్ళి, దేవలదుర్గం గురించి నిన్న కూడా మాట్లాడాం ఆల్రెడీ. అంతకుముందు దేవలదుర్గం మీద దాడి చేసి ఇదే అరబ్ సైన్యాలు పరాజయం పాలైనాయి. కానీ మళ్ళీ ఇప్పుడు బుదైల్ అన్న అతన్ని ఈ దేవలదుర్గాన్ని ఆక్రమించమని పురమాయించాడంట. మొహమ్మద్ హరూన్ అనే మరో అరబ్ సేనాధిపతి తన సైన్యంతో పాటు బుదేల్కి సహాయంగా వచ్చాడు. మక్రాన్లో అరబ్ సైన్యాలు కూడా వీళ్ళకి తోడైనాయి. చూసారా ఎంతమంది తోడవుతున్నారు? ఒకళ్ళకొకళ్ళు తోడయి అందరూ కలిసి దేవలదుర్గం మీద దాడికి దిగారు. దేవలదుర్గం నాయకుడు అరబ్బుల దాడి వార్తను రాజా దాహిర్కి చేరవేశాడు. రాజకుమారుడు జయసింహున్ నాయకత్వంలో గుర్రపు దళం, ఒంటెల దళం దేవలదుర్గం రక్షణకి వెళ్ళాయి. జిహాద్ పేరుతో యుద్ధాలు చేస్తున్న అరబ్బులు ఈ మొత్తం రాజ్యాలని, అప్పటిదాకా ఆఫ్ఘనిస్తాన్ వరకు అనేక రాజ్యాలను గెలిచారు. అదే ఉత్సాహంతో ఇప్పుడు దేవలదుర్గాన్ని ముట్టడించారు. జైసింహున్ నాయకత్వంలో భారత సైన్యాలు అరబ్బులను తరిమికొట్టాయి. అరబ్బుల నావికా దళాధిపతి బుదైల్ యుద్ధంలో మనకి మళ్ళీ చూసారా, మళ్ళీ ఎన్నిసార్లు చూడండి మన వాళ్ళు ఎన్నిసార్లు ఓడించారో గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు జస్ట్ లైక్ దట్ వచ్చేసారు, మన వాళ్ళని చావగొట్టేశారు, చంపేశారు, గెలిచేశారు, ఇవన్నీ కాదు.
ఈ బుదేల్ అన్న అతనికి, అల్హజాద్ అన్న అతనికి, బుదేల్ అన్న అతను సహాయపడ్డాడు, మక్రాన్లో ఉన్న సైన్యాలు సాయం పడ్డాయి, ఇంకా వేరే వేరే సైన్యాలు సాయం పడ్డాయి. ఇంతమంది కలిసి దేవలదుర్గం మీదకి వచ్చినా సరే మళ్ళీ వీళ్ళు ఓడిపోయారు. బుదేల్ అన్న అతను మళ్ళీ చనిపోయాడు. అంటే అంతకుముందు చాలామంది చనిపోయారు కదా, ఇప్పుడు మళ్ళీ బుదేల్ కూడా చనిపోయాడు. ఈ ఓటంతో ఖలీఫా అవమానం పాలాడు. మరి అంతే కదా, ఖలీఫా అంటే అంత పెద్ద సైన్యం ఉన్న ఖలీఫా ఎప్పటికప్పుడు ఓడిపోతున్నాడు. భారతదేశం మీద రావడం ఓడిపోవడం, భారతదేశం మీద రావడం ఓడిపోవడం, ఎవడో ఒకరు చచ్చిపోవడం, పెద్ద పెద్ద సైన్యాధ్యక్షులు అందరూ చచ్చిపోతున్నారు. ఇప్పుడు మళ్ళీ ఈ బుదేల్ అన్న అతను చచ్చిపోయేసరికి ఇంకా ఆగ్రహం వచ్చేసిందంట. ఈ హజ్జాద్ అన్న అతను ప్రతీకారం తీర్చుకుంటాన్ని ఒట్టుపెట్టి మళ్ళీ ఖలీఫాని మళ్ళీ పర్మిషన్ అడిగాడంట. అంతకుముందు ఒకసారి పర్మిషన్ అడిగాడు. ఈ సైన్యాన్ని అందరినీ 2-3 దేశాల సైన్యాన్ని తీసుకొచ్చి మన మీద దాడికి వచ్చాడు. అయినా సరే ఓడిపోయారు. బుదేల్ అన్న అతను చనిపోయాడు. అయినా సరే ఈ అల్హజాద్ అన్నతనికి ఇంకా మన మీద ద్వేషం పోలా. ఇంకా కోపం వచ్చి లేదు నేను ఎట్లాగైనా గెలుస్తాను, నాకు ఇంకోసారి పర్మిషన్ ఇవ్వండి అండి ఖలీఫాని అడిగాడంట. ఈ ఖలీఫాని అడి ఎన్నిసార్లు వెళ్తావు నువ్వు, ఎన్నిసార్లు ఓడిపోయి వస్తావు, భారతదేశం మీద అంటే అంత దాడి చిన్న విషయం అనుకుంటున్నావు, వెళ్తున్నావు వస్తున్నావు ఓడిపోతున్నావు వస్తున్నావు వెళ్తున్నావు ఓడిపోతున్నావు వస్తున్నావు, ఎందుకు ఇన్నిసార్లు అవమానం పాలు అవడం అని చెప్పి అంటే లేదు నేను ఎట్లాగైనా గెలుస్తానని చెప్పి మళ్ళీ ఒప్పించాడంట. అప్పుడు ఈసారి అల్హజాద్ని పక్కన పెట్టి ఖలీఫా ఏం చేశాడు, వాళ్ళ అల్లుడు మహమ్మద్ బిన్ కాసిమ్తో చెప్పాడంట. ఆ మహమ్మద్ కాసిం అతన్ని పిలిచి నువ్వెళ్ళు, ఈ అల్హజాద్ వెళ్తున్నాడు వస్తున్నాడు ఓడిపోతున్నాడు ఇలా కాదు నువ్వెళ్ళు అని చెప్పి సొంత అల్లుడిని పంపించాడంట. ఆ అల్లుడికి ఇప్పుడు అల్హజాద్ సహాయం పడ్డాడు. అల్హజాద్ వచ్చి పెట్టాడంట కాసిమ్కి, నువ్వు నీ వెనకాల నేను ఉంటాను, ఎస్ గో హెడ్, మనం ఈసారి ఎలాగైనా గెలవాలని చెప్పి, నా సర్వసైన్యాలు సంపదలు నీ వెంట ఉంటాయి, దాహిర్ని ఓడించాలి లేదా సంహరించాలని చెప్పి పంతం పెట్టారంట. ఒబైదుల్లా బుదేల్ ఖాన్ల మరణానికి ప్రతీకారం తీర్చుకోవాల్సిందే, అప్పుడే నా మనసు శాంతిస్తుందని చెప్పి అల్హజాద్ కాసిమ్ని రెచ్చగొట్టాడు. ఇలా మొత్తం పెద్ద విశాలమైన సైన్యం, చాలా పెద్ద సైన్యం బయలుదేరిందంట. ఈ సైన్యంలో 6,000 చూడండి ఎంతమంది వచ్చారు. ఈ సైన్యంలో 6,000 అశ్విక దళం, 6,000 గజదళం అంటే ఏనుగులు, 6,000 సిరియన్ పదార్థదళం. సిరియాని కూడా అప్పటికే జయించేసి ఉన్నారు వీళ్ళంతా. సిరియాని కూడా అప్పుడే ఇస్లామీకరణ అయిపోయింది. సో ఆ సిరియన్ సైన్యాలు ఒక 6,000 మంది సిరియన్ సైన్యాలు, 3,000 మంది ఒంటెలు, 3,000 ఒంటెల సైన్యం. ఇంతమంది కలిసి మొత్తం కావాల్సిన ఆహార పదార్థాలు, అస్త్రాలు, శస్త్రాలు, సముద్ర మార్గం ద్వారా విస్ఫోటకమైన పదార్థాలు, ఫిరంగులు, పెద్ద పెద్ద రాళ్ళు అంట. మళ్ళీ పెద్ద పెద్ద రాళ్ళు, ఈ పెద్ద పెద్ద రాళ్ళు ఎందుకయ్యాయంటే కోటని బద్దలు కొట్టడానికి, మళ్ళీ ఆ పెద్ద పెద్ద రాళ్ళని విసరడానికి కావాల్సిన మిషన్స్ ఇవన్నీ తీసుకుని ఒకే సమయంలో అనేక బాణాలు వదలగలిగిన ధనస్సులు, వీటన్నిటినీ వాడడానికి ట్రైనింగ్ అయిన సైనికులు వీళ్ళందరూ కలిసి దేవలదుర్గం మీదకి దాడి బయలుదేరారంట. చూసారా, ఇప్పుడు దేవలదుర్గంలో ఏం జరిగింది అనేది తెలుసుకునే ముందు ఇప్పటిదాకా చూశారు కాబట్టి ఒక చిన్న లైక్, ఈ వీడియోకి ఒక లైక్ చేస్తే కనుక ఎక్కువ మంది చేరుతుంది. సో చూస్తున్న వాళ్ళందరూ కూడా ఒక లైక్ చేయండి, ఒక లైక్ చేసి మళ్ళీ ముందుకెళ్దాం మనం. థ్యాంక్ యూ, మీరు అందరూ లైక్ చేసినందుకు థ్యాంక్ యూ. ఇప్పుడు దేవలదుర్గం మీదకి దాడి ఎలా జరిగింది చూద్దాం. భారీ సైన్యంతో మహమ్మద్ బిన్ కాసిం 712వ సంవత్సరంలో దేవలదుర్గం మీద దాడి చేశాడు. దేవలదుర్గం సంరక్షణకి సింధు రాజకుమారుడు రాజజయసింహుడు, వీళ్ళందరి పేర్లు గుర్తుపెట్టుకోవాలండి మనం, ఎందుకంటే వీళ్ళే మన హీరోలు. ఆ రోజు వీళ్ళందరూ కూడా వాళ్ళందరినీ తరిమి కొట్టడం కానీ లేదంటే ప్రాణాలు అర్పించడం కానీ ఇవన్నీ చేసి ఈ దేశాన్ని ఎలాగైనా రక్షించాలని చెప్పి ప్రయత్నం చేసిన హీరోలు వీళ్ళంతా. సో వీళ్ళ పేర్లన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. రాజజయసింహుడు రాజధాని నుండి బయలుదేరి సైన్యంగా దుర్గంలోకి చేరకముందే మహమ్మద్ కాసిం సైన్యాలు ఈ కోటలోకి దాడి చేశాడు. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది, పెద్ద సమస్య వచ్చిందండి దేవలదుర్గం మీదకి. ఈ రాజజయసింహుడు వేరే ప్రాంతం నుంచి ఈ దేవలదుర్గం మీదకి వీళ్ళందరూ దాడికి వస్తున్నారని తెలియగానే తను సైన్యాలతోటి కాపాడడానికి వస్తున్నాడు. అయితే ఏమైంది, ఈ రాజజయసింహుడు వచ్చేసరికే వీళ్ళు దేవలదుర్గం లోపలికి వెళ్ళిపోయారంట. ఈ కాసిం సైన్యం అంతా లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ బయట నుంచి ఎవరు సహాయం చేయకుండా, దేవలదుర్గంలో ఉన్న వాళ్ళకి ఎవరికి సహాయం చేయకుండా మొత్తం
మొత్తం దేవలదుర్గాన్ని మూసేశారు. ద్వారాలు ఉంటాయి కదా, ఆ ద్వారాలన్నీ మూసేసి లోపల ఉన్న వాళ్ళందరినీ చంపడం మొదలెట్టారు. ఇప్పుడు రాజా జయసింహుడు వచ్చాడు కానీ బయట ఉండిపోయాడు. అతను లోపలికి వస్తే అసలు ఈ సైన్యాన్ని మొత్తాన్ని ఓడించేస్తాడు. కానీ అతను లోపలికి రావడానికి వీలు లేకుండా కోట మొత్తాన్ని క్లోజ్ చేశారు. క్లోజ్ చేసేసరికి అతను ఏమీ చేయలేక పాపం అతను వెనక్కి వెళ్ళిపోవాల్సి వచ్చింది. లోపల ఇక చూడండి, లోపల దేవలదుర్గంలోకి జొరబడి అక్కడ ఉన్న వాళ్ళందరినీ దేవలదుర్గం నగరాన్ని స్వాధీనం చేసుకుని మొత్తం నగరాన్ని దిగ్బంధం చేసేశారు. జయసింహుడేమో కోట బయట నిస్సహాయంగా ఉండిపోయాడు. నగరాన్ని రక్షించలేక వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే ఇతను వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడో ఇక హిందువులపై నరసంహారం సాగించి మహమ్మద్ బిన్ కాసిం 4000 మంది ముస్లింలకు నగరాన్ని ఇష్టం వచ్చినట్టు దోచుకోమని అప్పచెప్పాడంట. కాసిం సైన్యాలు బయటికి వచ్చి యుద్ధం చేయకుండా చూడండి నగర ద్వారాలు మూసేసి లోపల దోపిడీ విధ్వంసం కొనసాగించారు. లోపల మూసేశారు కదా, ఇంకెవరు బయట నుంచి సహాయం వచ్చే అవకాశం లేదు. లోపల ఉన్న వాళ్ళేమో పాపం ఒక గదిలో అందరినీ పెట్టి బంధించేస్తే అలాగైపోయింది లోపల. ఇక ఆ లోపల ఉన్న వాళ్ళందరినీ విధ్వంసకాండ మొత్తం అందరినీ చంపేయడం, నరికేయడం, రకరకాలు చేశారు. ఇది చూసి ఈ వార్త రాజా దాహిరికి తెలిసిందంట. రాజా దాహిరికి తెలిసి మహమ్మద్ బిన్ కాసింని నరసంహారం ఆపమని హెచ్చరిక చేశారు. ఆ హెచ్చరిక చేస్తూ ఒక లేఖ పంపించాడంట. దేవళ నగరాన్ని నీవు దోచుకున్నావు, ధ్వంసం చేశావు. దేవళదుర్గం ఒక చిన్న నగరం, అంటే నా పెద్ద సింధు సామ్రాజ్యం, ఎంతో పెద్ద సింధు సామ్రాజ్యం దేవళదుర్గం అనేది చిన్న నగరం. వ్యాపారులు, కార్మికులు మాత్రమే ఉంటారు. నా కుమారుడు జయసింహుడికి గనక నువ్వు ఎదురుపడితే, మైదానంలో యుద్ధం జరిగితే నా దేవళ ప్రజలపై చేయి వేసే అవకాశం కూడా నీకు దొరికేది కాదు. నువ్వు ఏం చేసావు, ఈ జయసింహుడు లోపలికి రాకుండా చేసి వాళ్ళకన్నా ముందే వెళ్ళిపోయి లోపల అందరినీ పట్టేసి బంధించేసి వాళ్ళందరినీ చంపేశావు. కాబట్టి ఇప్పటికైనా వదిలేసేయి అని చెప్పి లేఖ పంపించాడు. ఆయన ఎక్కడ ఉంటారు, ఒకసారి దొరికిన తర్వాత ఇంక ఛాన్స్ దొరికిన తర్వాత ఎవడన్నా తగ్గుతారా? సో మహమ్మద్ బిన్ కాసిం దేవళదుర్గాన్ని ఆక్రమించిన తర్వాత ఇంకా ముందుకెళ్ళి సింధులోని నెరూన్ అనే మరో ప్రదేశాన్ని కూడా ఆక్రమించేసుకున్నాడు. అక్కడ ఆధిపత్యంలో ఉన్న బౌద్ధులు హిందూ వ్యతిరేకతతోటి ఈ అరబ్ సైన్యానికి సాయం చేశారంట. చూసారా, ఈ మతంలో మధ్య ఈ ప్రాబ్లం ఉండటం వల్ల ఎన్ని ఇబ్బందులు. ఈ హిందువుల మీద బౌద్ధులకి కోపం. ఆ బౌద్ధులు ఏం చేశారు, హిందువుల మీద కోపంతో వెళ్ళి ముస్లింలకి, అక్కడ ముస్లిం సైన్యాలు ఏవైతే వచ్చినా వాటికి సహాయం చేశారు. వాటికి సహాయం చేసి, అంటే అందరూ కాదు, కొంతమంది. కానీ ఈ బౌద్ధుల్లో కూడా ఈ యుద్ధంలో పార్టిసిపేట్ చేసి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది ఏంటి, హిందువులు అంటే మతద్వేషం ఉన్నవాళ్ళే, హిందువులు అంటే మతద్వేషం ఉన్నవాళ్ళు వెళ్ళి ఆ ఇస్లాం సైన్యానికి సహాయం చేశారు, అరబ్ సైన్యానికి. కొంతమంది మాత్రం అదేం లేకుండా వీళ్ళకి హిందువులకు సహకరించి వాళ్ళేమో యుద్ధంలో కూడా చనిపోయారు. ఇలా కొంతమంది ఎప్పుడైనా సరే మనం యుద్ధాలు ఓడిపోతున్నామంటే ఈ విధంగానే, బయట నుంచి ఎవడో వచ్చి వాడు చేసేది కాదు, మనతో పాటు కలిసి ఉన్న వాళ్ళు మనకి వెన్నుపోట్ల వల్లనే ఎక్కువ సార్లు యుద్ధాలు మనం ఓడిపోవడం జరిగింది. సో బౌద్ధులు హిందూ వ్యతిరేకత ముస్లింలు సహకరించారంట. కొంతమంది ఏమో హిందువులతో పాటు కలిసి పోరాటం చేసి వాళ్ళు కూడా చనిపోయారు. ఇట్లాగే సిబిస్తాన్ అనే ప్రదేశాన్ని కూడా కాసిం వశం చేసుకున్నాడు. అక్కడ కూడా యుద్ధం చేసి అక్కడ కూడా ఆ ప్రాంతాన్ని కూడా వశం చేసుకున్నాడు. రాజా దాహిర్ సామంతుడు మోకా అనేవాడు కూడా కాసింకు సహకరించాడంట. మోకా చూసారా, ఇదే ఈ వెన్నుపోటుదారులు అంటాం చూసారా. అప్పటిదాకా సామంతరాజుగా ఉన్నవాడు, రాజా దాహిర్కి సామంతరాజుగా ఉన్నవాడు మోకా అనేవాడు ఇప్పుడు వెళ్ళిపోయి ఈ అరబ్ సైన్యానికి వాళ్ళ వైపు వెళ్ళిపోయి వాళ్ళకి సహకరించి దీని మీద యుద్ధం చేశాడంట. సో దీంతో వాడి సహకారంతోనే కాసిం సేనలు సింధు నదిని దాటి మరింత ముందుకెళ్ళాయి. అంతే కదా, ఎప్పుడైనా అంతే కదా, అలాగే జరుగుతుంది. ఇక్కడ మోకా సోదరుడు పాలకుడు, వాడు మోకా అనేవాడే వీళ్ళకి సహకరించాడంటే సింధు నది దాటి వెళ్ళిన తర్వాత మోకా సోదరుడు అక్కడ పాలకుడుగా ఉన్నాడంట. వాడు కూడా ఈ అరబ్ సేనలకి స్వాగతం పలికాడంట, కాసిం సైన్యాలకి స్వాగతించాడు. ఇలా కాసిం సేనలు చొచ్చుకు వస్తున్న సమాచారం తెలిసి రాజా దాహిర్ రావోర్ అనే ఒక చోట కాసిం సేనలు నిలువరించాలని చెప్పి నిశ్చయించాడు. ఇలా లాభం లేదు, కొద్దిగా వీళ్ళు చొచ్చుకుంటూ వచ్చేస్తున్నారు మన రాజ్యంలోకి, వీళ్ళని రావోర్ దగ్గర ఆపేసేయాలని చెప్పి నిశ్చయించుకున్నట్ట. భీకర యుద్ధానికి తలపడే ముందు రాజా దాహిర్కి ప్రధానమంత్రి ఒక సలహా ఇచ్చాడంట.
ఎందుకైనా మంచిది ముందు జాగ్రత్తగా, ఇది ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. చాలా ఇప్పుడు చరిత్రలో మనం దీని గురించి మాట్లాడుకుందాం. మంత్రి గారు సలహా ఇచ్చారు, ఎందుకైనా మంచిది ముందు జాగ్రత్తగా మన కోశాగారాన్ని, రాణివాసాన్ని మరో సురక్షిత ప్రదేశానికి తరలిద్దాం అని చెప్పాడు. వినాలి కదా, వినలేదు. రాజా దాహిర్ వినకుండా అతి ఆత్మవిశ్వాసంతో రాజా దాహిర్ తన ఇక్కడే ఇదే రాంవోర్లో మహమ్మద్ కాసిం ఎముకలు విరిగి పడతాయి, మైదానంలో ఎదురుపడి యుద్ధం చేసి వీరత్వాన్ని ప్రదర్శించాలన్న నా కోరిక. అంటే ఏంటి, ఈ సినిమాలో లాగా మైదానంలో ఎదురుపడి ఆయన అటో ఇటో తేల్చేస్తాను నేను. మనం గెలిస్తే మళ్ళీ ఈ అరబు సైన్యం వాళ్ళు మళ్ళీ మన వైపు కన్నెత్తి చూడలేరు. వాళ్ళందరికీ ఇక్కడే సమాధి కడతా. ఒకవేళ యుద్ధంలో మనం ఓడిపోయి నేను మరణిస్తే నా బలిదానం కాదా భారత అరబ్బు 2 దేశాల చరిత్రలో వ్రాయబడుతుంది. ఇదో పిచ్చి. ఏమంటే ఈ పిచ్చి ఎందుకు చెప్పండి, చరిత్రలో లిఖించబడుతుంది. ఇవన్నీ చెప్పి అంత అతి విశ్వాసానికి పోయి మహిళల్ని, రాణివాసంలో ఉన్న మహిళల్ని వేరే సురక్షిత ప్రదేశాన్ని తరలించలేదు. ధనాగారం సరిపోతే, కానీ అంతఃపురంలో ఉన్న మహిళల్ని వేరే ప్రాంతానికి తరలించాలి కదా, సేఫ్ పాసేజ్ వాళ్ళకి ఇవ్వాలి కదా. అది ఇవ్వకుండా వాళ్ళని కూడా అక్కడే ఉంచాడు. ఏం జరిగింది దానివల్ల? ఈ అతి విశ్వాసం మనం దెబ్బ కొట్టిన వాటిలో ఇందాక నేను చెప్పాను. ఒకటి, మనకి వెన్నుపోటు పొడిచేవాళ్ళు, నిన్నటిదాకా మనతో కలిసి ఉన్నవాళ్ళు అటువైపు సైన్యంలోకి వెళ్ళిపోయి వాళ్ళకి సహాయం చేసి మనకి వెన్నుపోటు పొడవడం అనేది ఒకటి. రెండోది అతి విశ్వాసం. నేను ఏమైనా సరే గెలిచేస్తాను, నా అతి విశ్వాసం. ఇది కూడా మన దెబ్బతీసిన కారణాల్లో ఇదొకటి. 2712లో రాంవోర్ మైదానంలో భీకరమైన యుద్ధం జరిగింది. అనేక రోజుల పాటు యుద్ధం జరిగింది. చివరి ఈ రోజు యుద్ధంలో భారత సైన్యాల విజయం ఖాయం అన్న పరిస్థితి కనపడింది. అయిపోయిందండి. ఈసారి కూడా మళ్ళీ మనమే గెలుస్తున్నాం. వాళ్ళు మొత్తం అంత పెద్ద సైన్యం, కాసిం సైన్యం వచ్చినా కూడా ఓడిపోయే పరిస్థితి లాస్ట్ రోజు కనిపించిందంట. ఈ రాజా దాహిర్ ఇక్కడ చూడండి ఎంత అత్యుత్సాహంతో ఏం చేశాడు. జయసింహుడు సైన్యాలను ఉత్సాహపరుస్తూ ముస్లిం సైనికుల్ని సంహరిస్తూ వీరవిహారం చేశాడు. పారిపోజూస్తున్న మహమ్మద్ బిన్ కాసింను తరుముతూ ముందుకెళ్తున్న రాజా దాహిర్ తన అంగరక్షకులకి దూరంగా వెళ్ళాడు. ఇది వ్యూహాత్మకమైన తప్పిదం. ఈ వ్యూహాత్మకమైన తప్పిదం చేయడం వల్ల చాలా పెద్ద నష్టం జరిగింది. ఎప్పుడు కూడా రాజు తన చుట్టూ సైన్యం ఉండాలి, సైన్యంతో పాటే యుద్ధం చేయాలి. ఈ అత్యుత్సాహంతో రాజా దాహిర్ ఓడించేస్తాం, ఇక కాసిం సైన్యాన్ని ఓడించేస్తాం అని చెప్పి తరవడం మొదలెట్టాడు. వాళ్ళేమో పారిపోతున్నారు, కాసిం సైన్యాలు పారిపోతున్నాయి. ఆ పారిపోతున్న సైన్యాల్ని రాజా దాహిర్ వెనకాల నుంచి తరవడం. ఈ తరవడం అత్యుత్సాహంగా గెలిచేస్తున్నాం అత్యుత్సాహంలో వెనకాల తనతో పాటు సైన్యం వస్తుందా లేదా చూసుకోలేదు. ఆ సైన్యం ఏమో మిగతా వాళ్ళతో ఫైట్ చేస్తే అక్కడ ఉండిపోయారు. రాజా దాహిర్ మాత్రం వీళ్ళని తరుగుతూ ముందుకు వెళ్ళిపోయాడు. చివరికి ఏమైంది, ఒక్కడే అయిపోయాడంట. ఒక్కడే అయిపోయేసరికి బాణాలతోటి కొట్టారు. ఇలా చుట్టూ బలం తగ్గిన స్థితిలో రాజా దాహిర్ మీద బాణ ప్రయోగం చేయడంలో అరబ్బు సైన్యాలు సక్సెస్ అయినాయి. పలాయనం చెత్తకిస్తున్న అరబ్ సైన్యాలకు వరంలాగా రాజా దాహిర్ ఒక బాణం గుచ్చుకుని ఏనుగు పైన ఒరిగిపోయాడు. చూసారా, ఏనుగు పైన ఉండి అంత వాళ్ళని చేస్తున్నాడు, కాస్త ఒక బాణం తగిలి ఓడిపోయాడు. ఎందుకంటే పడిపోయాడు. మిగతా సైన్యం ఎవరికి సపోర్ట్ లేదు ఇతనికి. దాంతో ఏమైపోయింది, అరబ్ సైన్యాలు అందరూ కలిసి అతను దొరికిందిరా ఛాన్స్ అని చెప్పి అరబ్ సైనికులందరూ అతను చుట్టుముట్టారంట. అతను చుట్టుముట్టి అతన్ని రాజా దాహిర్ని చంపేశారు. రాజా దాహిర్ వార్త దావాన్లో వ్యాపించినట్టు. అప్పటిదాకా ఉత్సాహంగా గెలుస్తున్నాం అనుకుంటున్నారు. అప్పటికే చాలా రోజుల నుంచి ఫైట్ చేసి అలసిపోయినారు. ఇంత అలసిపోయిన సైన్యం రాజుగారు ఎప్పుడైతే చచ్చిపోయాడని చెప్పారో ఇంకా అందరూ కూడా చేతులెత్తేశారు. దాంతో భారత సైన్యాలు వెనకడుగు వేసినాయి. అరబ్ సేనలో ఉత్సాహం వచ్చేసింది. ఆ సేనలో ఉత్సాహపరిచిన రాజకుమారుడు జయసింహుడు చేసిన ప్రయత్నాలు సక్సెస్ కాలేదు. రాజా దాహిర్ కొడుకున్నాడు కదా జయసింహుడు చేసిన ప్రయత్నాలు సక్సెస్ కాలేదంట. సక్సెస్ కాకపోయేసరికి ఇంకేం చేస్తాడు, ఇంకా కనీసం ఇంకా ఎలాగో మనం ఓడిపోతున్నాం, కనీసం మన రాణివాసం రక్షణ కోసం అన్నా కూడా మనం వెనక్కి వెళ్ళిపోదామని చెప్పి రాణివాసాన్ని తీసుకుని దూరంగా వెళ్ళిపోదామని చెప్పి బ్రాహ్మణాబాద్ కోటకు వెళ్ళిపోయాడు. యుద్ధంలో నుంచి ఇంకా లాభం లేదు, మనం ఓడిపోయినట్టే అని చెప్పి కనీసం మన రాణులన్నా రక్షించుకుందాం, రాణివాసంలో ఉన్న వాళ్ళన్నా రక్షించుకుందాం అని వాళ్ళందరినీ తీసుకుని బ్రాహ్మణాబాద్ కోటకు వెళ్ళిపోయాడు. రాంవోర్లో ఒకవైపు కాసిం సైన్యాలు విజయకరంతో కథం తొక్కుతున్నాయి, కోటను దిగ్బంధం చేశారు.
ఇక్కడ మనం గుర్తుపెట్టి చాలా చాలా ఇంపార్టెంట్ విషయం ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం. కోటలో ఉన్న కొద్దిమంది సైనికులతో దాహిర్ చచ్చిపోయాడు కదా, రాజా దాహిర్ ధర్మపత్ని శత్రు సైన్యాలను ఎదిరించింది. అంటే కొంతమంది వెళ్ళిపోయారు. ఈ రాజా దాహిర్ వాళ్ళ రాణిగారు, అంటే వాళ్ళ భార్య రాణిగారు కదా, రాణిగారు మాత్రం కొంచెం సైన్యంతో ఇంకా అక్కడ ఉంది. వాళ్ళందరినీ ఎదిరించిందంట. కానీ ఎంత ఎదిరిస్తుంది, ఆడవాళ్ళు ఎంత ఎదిరిస్తారు? శత్రు సైన్యం భారీ సంఖ్యలో ఉందంట. ఇదంతా గమనించి రాణి పరిస్థితిని గమనించి ఇచ్చిన సూచనలు బట్టి కోట ద్వారాలు తెరుచుకోబడినాయి. భారత సైనికులు శత్రు సైన్యాన్ని అంతఃపుర స్త్రీలంతా అగ్నికి ఆహుతి అవుతారు. ఇది ఇంపార్టెంట్ విషయం. ఎప్పుడైతే ద్వారాలు తెచ్చుకుని మొత్తం కాసిం సైన్యం అంతా లోపలికి వచ్చేసిందో ఇంక అయిపోయింది మన పరిస్థితి. వాళ్ళకి గనక దొరికితే మన ఏం చేస్తారనేది తెలుసు. బానిసలుగా అమ్మేస్తారు, నానా దారుణాలు చేస్తారు, ఆడవాళ్ళ మీద నానా దారుణాలు చేస్తారు. దీనికన్నా చనిపోవడం బెటర్ అని చెప్పి రాణి గారు చితి పేర్చుకుని తన మిగతా ఆడవాళ్ళతో కలిసి చనిపోయింది, అగ్నికి ఆహుతైంది. మన వాళ్ళందరూ ఇక్కడ మనం చాలా మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే, భర్త చనిపోయినప్పుడల్లా ఆడవాళ్ళని హిందువులు తోచేస్తారు, సతీజాగమనం చేసేస్తారు. ఇవన్నీ ఎక్కడ మొదలైనాయి ఇది చూడండి. దీనివల్ల ఈ బతికితే నిజంగా ఆడవాళ్ళు బతికుంటే కనుక వీళ్ళని బానిసలుగా అమ్మేస్తారు, వీళ్ళ మీద శారీరకంగా భయంకరమైన దౌర్జన్యాలు చేస్తారు, వాళ్ళని తీసుకెళ్ళి బానిసలుగా వేరే వాళ్ళకి అమ్మేస్తారు. అలాంటి బతకడం కన్నా చనిపోవడం బెటరు అన్న ఉద్దేశంతో రాణిగారు చనిపోయింది. మిగతా ఆడవాళ్ళందరూ కూడా అగ్ని ఆహుతైపోయారు. ఇక్కడ మొదలవుతుంది. ఇలాంటివన్నీ కూడా దానివల్ల ఈ దాడుల కన్నా తట్టుకోవడం కన్నా కూడా మనం వాళ్ళ అంత దుర్భరమైన జీవితం వాళ్ళందరికీ లొంగిపోయి వాళ్ళందరూ మన ఇష్టారాజ్యంగా వాడేసుకుని దానికన్నా చావు బెటర్ అని చెప్పి చనిపోయారు. దీనివల్ల మనకి ఆ సతీసాగమనం అనే దుర్మార్గమైన ప్రక్రియ మనలో అలవాటైపోయింది. భర్త పోయిన తర్వాత ఆడదానికి దిక్కు లేదు, దుర్మార్గాలు చేసేస్తారు, ఆడదాన్ని ఇష్టం వచ్చినట్టు వాడేసుకుంటారు, ఆ బతుకు కన్నా ఈ చనిపోవడం బెటర్ అని చెప్పి మొదలైందనమాట. అక్కడ ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడే ఇలాంటివి జరుగుతాయి. సో ఆ సైన్యాన్ని రక్షించుకోవడం కోసం అని చెప్పి వీళ్ళందరూ కూడా స్త్రీలంతా కూడా అగ్ని ఆహుతైపోయారు. రామకోటను దోచుకున్న కాసిం బ్రాహ్మణాబాద్ వైపు బయలుదేరాడు. ఎందుకంటే జయసింహుడు బ్రాహ్మణాబాద్కి ఆడవాళ్ళందరినీ తీసుకుని రాణివాసాన్ని తీసుకుని బ్రాహ్మణాబాద్కి వెళ్ళిపోయాడు కదా, ఆ బ్రాహ్మణాబాద్ని కూడా గెలవాలని చెప్పి అటు వెళ్ళాడు. జయసింహుడు రాంవూర్లో ఉన్నప్పుడే కాసిం సైన్యాలు గెలవడానికి తన శక్తి సరిపోదని కాశ్మీర్ మహారాజ్ సహాయాన్ని అర్థించాడంట. జయసింహునికి సహాయంగా సైన్యాన్ని పంపించాడు. అయితే ఆ సైన్యం దారిలోనే కాసిం సైన్యాలకు తారసపడుతుంది. కాసిం సైన్యాలు ముందుకెళ్లకుండా కొంతకాలం ఆపిన కాశ్మీర్ సైన్యం తర్వాత కాసిం సేన చేతిలో ఓడిపోయి వెనక్కి వెళ్ళిపోయింది. దీనివల్ల ఏమైంది, పాపం ఎవరో కాశ్మీర్ రాజు పాపం ఈ జయసింహుడికి సహాయం చేద్దామని చెప్పి సైన్యాన్ని పంపించాడు. పంపించినా కూడా వాళ్ళ శక్తి సరిపోలే. కొంతకాలం అడ్డం పడ్డారు, జయసింహుడి దాకా వెళ్లకుండా సరిపోలేదు. ఇక మా వల్ల కాదని చేతులు ఎత్తేసి వాళ్ళు కూడా మళ్ళీ వెనక్కి కాశ్మీర్కి వెళ్ళిపోయారు. అలా జయసింహుడికి కాశ్మీర్ సైన్యం సహాయం లభించదు. బ్రాహ్మణాబాద్ కోటను కాసిం సైన్యాలు ముట్టడించాయి. బ్రాహ్మణాబాద్ ముట్టడించి 6 నెలలు గడిచిపోయినాయంట. 6 నెలలు ఫైట్ చేస్తూనే ఉన్నారు. బ్రాహ్మణాబాద్ని జయసింహుడిని ఎట్లాగైనా చంపేయాలి, బ్రాహ్మణాబాద్ని మనం స్వాధీనం చేసుకోవాలని యుద్ధం మొదలెట్టి 6 నెలలు యుద్ధం చేశారంట. 6 నెలలు అయినా కూడా కోట వశం కాలేదు. కోటలోని కొద్ది మంది సైనికులు, దాహిర్ రెండవ భార్య లాడీ రాణి తదితర మహిళలు కూడా ఖడ్గాన్ని చేతపట్టుకుని ఈ తమ భర్తలు వాళ్ళ సైన్యాలు ఏవైతే ఉన్నాయో వాటికి సహకారంగా జయసింహుడి భార్య వాళ్ళు కూడా యుద్ధంలోకి దిగారంట. రాణి కోట అంతటా తిరుగుతూ సైనికులను ఉత్సాహపరుస్తుంది. తన ఆభరణాలని ఇక్కడ చూడండి, అంత మహిళలు ఎంత వీరోచితం, మనం రాజుల గురించి మాట్లాడుకుంటాం, మహిళలు ఎంత వీరోచితంగా పోరాడారని. రాణి గారు కోట అంతటా తిరుగుతూ సైనికుల్ని ఉత్సాహపరుస్తుంది. తన ఆభరణాలు, రాణిగారి దగ్గర బోల్డెన్ ఆభరణాలు ఉంటాయి కదా, ఆ ఆభరణాలంటి వీరోచితంగా పోరాడిన సైనికులందరికీ బహుమతులుగా ఇచ్చిందంట, వాళ్ళని ఉత్సాహం చేయడం కోసం. ఏ సైనికులు అయితే బాగా పోరాటం చేశారో వాళ్ళందరికీ శభాష్, బ్రహ్మాండంగా ఫైట్ చేసావు నువ్వు అని చెప్పి వాళ్ళందరికీ తన దగ్గర ఉన్న నగలన్నీ కూడా
వాళ్ళందరికీ బహుమతులుగా ఇచ్చిందంట. కానీ మరిన్ని సైన్యాలు తెప్పించుకొని కాసిం పెద్ద ఎత్తున దాడి చేశాడు. ఎన్నో దేశాలను అప్పటికి జయించేసి ఉన్నారు కదా, అక్కడ సైన్యాలు ఉన్నాయి కదా, ఆ సైన్యాలన్నింటి తెప్పించుకున్నాడు కాసిం. 6 నెలలు టైం దొరికింది, 6 నెలలు ఫైట్ చేస్తానే ఉన్నాడు, అయినా గెలవట్లేదు. వీళ్ళు 6 నెలల లోపు ఇంకా కొంతమందిని వేరే వేరే ప్రదేశాల నుంచి సైనికులు తీసుకొచ్చాడు. దాంతో కాసిం సైన్యాలు కోటలోకి ప్రవేశించాయి. ఫిరంగులతోటి కోట ద్వారాలను ధ్వంసం చేశాడు. రాణివాసం వైపు దూసుకుపోతున్న కాసింను జయసింహుడు ఒంటరిగానే ఎదుర్కొన్నాడు. చుట్టుముట్టిన శత్రు సైనికులను చెండాడుతూనే తప్పించుకొని కోట బయటికి వెళ్ళిపోయాడు. ఈలోగా కోటలోని మహిళలంతా జౌహార్ చేసి చితిమంటల్లో ఆహుతవుతారు. జౌహార్ అంటే ఇప్పుడు ఆడవాళ్ళందరూ అలా యుద్ధాల్లో ఓడిపోయినారు, రాణిగారు వాళ్ళందరూ మిగతా ఆడవాళ్ళందరూ చనిపోవడాన్ని అప్పుడులో జౌహార్ అనేవాళ్ళు. సో అంత పెద్ద ఫైట్ చేసిన రాణిగారు కూడా చివరికి భర్త కూడా మొత్తాన్ని తప్పించుకుని బయటకు వెళ్ళిపోయాడు. కోట వశం అయిపోయింది, ఆడవాళ్ళందరూ చిక్కడిపోయారు. ఇప్పుడు ఇంకేం చేస్తారు, ఇంక చేయగలిగిందేం లేదు. ఇందాక చెప్పాను కదా, వాళ్ళ చేతుల్లో దొరికితే ఆడవాళ్ళ పరిస్థితి దుర్భరంగా అయిపోతుంది, దారుణాది దారుణమైన పరిస్థితి అయిపోతుంది. ఆ పరిస్థితి రాకుండా ఉండటం కోసం జౌహార్ చేసి మొత్తం ఆడవాళ్ళందరూ కూడా అగ్ని ఆహుతైపోయారంట, చితిమంటల్లో బలైపోయారు. విజయ గర్వంతో కోటను దోచుకుని ధ్వంసం చేశారు కాసిం సైనికులు. కాసిం దగ్గరలోని చిన్ని రాజ్యం సుల్తాన్ను కూడా 2 నెలల్లో ముల్తాన్ను కూడా 2 నెలల్లో ఆక్రమిస్తాడు. ముల్తాన్ రాజధాని అలోర్ కూడా కాసిం వశమైంది. ఇప్పుడు సాగర తీరం నుంచి కాశ్మీర్ వరకు చిన్న చిన్న రాజ్యాలన్నీ కాసిం వశం అయిపోయినాయి. చూసారా, ఎక్కడ మొదలెట్టాడు? సాగర తీరంలో సముద్రం దగ్గర మొదలెట్టాడు. ఆ సముద్రం దగ్గర మొదలెట్టి అల్లా కాశ్మీర్ దాకా వచ్చాడు. ఇప్పుడు కాసిం యొక్క దృష్టి పంజాబ్ మీద పడిందంట. పంజాబ్ వైపు దృష్టి అంటారు. పంజాబ్లోని ఒక చిన్న రాజ్యం కన్నౌజ్, దాని రాజు రాయ్ హరిచందర్. ఇవి మనవాడు కాసిం మంచి విజయగరంతో ఉన్నాడు కదా, మొత్తం అంతా గెలిచేశానని. సో నేను కాశ్మీర్ దాకా నేను మొత్తం అంతా గెలిచేశాను, నువ్వు కూడా నాకు దాసోహం అయిపో అని చెప్పి ఒక లెటర్ పంపించాడంట. అప్పుడు లేదంటే నువ్వు మాకు లొంగిపోకపోతే కనుక రావోరు దేవళ దుర్గాలకు పట్టిన గతే నీకు నీ ఆలోర్ నగరానికి పడుతుంది అని చెప్పి హెచ్చరించాడు. దానికి సమాధానంగా రాయ్ హరిచందర్ ఏం చెప్పాడంటే, చూడండి ఇన్నిసార్లు అప్పుడు ఎక్కడి నుంచి సముద్రం దగ్గరించి కాశ్మీర్ వరకు మొత్తం గెలిచేసుకుంటూ వచ్చినా కూడా ఏమాత్రం తగ్గలేదు మన వాళ్ళు. రాయ్ హరిచందర్ ఏమన్నాడంటే, మాకు నీవంటే భయం ఏమీ లేదు, మనం రణరంగంలోనే కలుద్దాం, ఎవరికి ఎంత శక్తి ఉందో తేలుతుంది అని జవాబిచ్చాడు. చూసారా ఎంత శక్తివంతులు, ఎంత వీరోచితమైన గాథలు ఇవన్నీ కూడా. సో రాయ్ హరిచందర్ ఇచ్చిన ఈ సమాధానం బట్టి మన వాళ్ళు ఎంత వీరులో మీ అందరికీ అర్థమై ఉంటుంది. మరి ఇప్పుడు కాసిం రాయచందర్తో యుద్ధం చేశాడా, యుద్ధం చేస్తే ఏం జరిగింది, రాయచందర్ గెలిచాడా, కాసిం గెలిచాడా, ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. ఇలా కంటిన్యూస్గా ఈ సిరీస్ వీడియోలన్నీ వస్తూ ఉంటాయి. కాబట్టి మీరు వీడియో ఎక్కడ దాకా చూశారు కాబట్టి దీన్ని ఒకసారి షేర్ చేయండి. షేర్ చేస్తే కనుక మొత్తం మన వాళ్ళందరికీ కూడా వీడియో ఎక్కువగా వెళ్తుంది, ఎక్కువ మంది చూస్తారు, ఎక్కువ మంది ఏం జరిగింది, మన చరిత్ర ఏంటి, మనకి ఎంత ఘోరాలు జరిగినాయి, ఏ విధంగా మన వాళ్ళందరూ ఫైట్ చేసి వీరోచితంగా పోరాడి ఓడారు, మన మహిళలందరూ కూడా ఏ విధంగా తమ ప్రాణాలన్నింటినీ అగ్నికి ఆహుతి చేసుకున్నారు, వాళ్ళకి దొరకటం కన్నా కూడా చచ్చిపోవడం మేలని ఏ విధంగా అగ్నికి ఆహుతి అయిపోయారు, ఇవన్నీ కూడా మన వాళ్ళకి తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ వీడియోని అందరికీ దయచేసి షేర్ చేయండి. ధన్యవాదాలు. జై హింద్.